ఏదో డిఫర్మేషన్ కేసులు వేయండి. కేసులు అయితే మాకు కొత్త కాదు. జర్నలిజంలో ఉండేవాడు కేసులకు భయపడితే ఏం జర్నలిస్ట్ అవుతాడు? బాధితుల పక్షాన నిలబడమే తప్ప, బాధితులకు ఉన్న అనుమానాలు ఆరోపణలు నివృత్తి చేయండి అని నిలదీయడమే మీడియా చేస్తున్న తప్ప, మీ మీద కేసులు ఉన్నాయి, మీ మీద వస్తున్న ఆరోపణలు ఏమంటే వాటికి సూటిగా శుద్ధి లేకుండా నేరుగా డైరెక్ట్గా ధైర్యంగా మీడియా ముఖంగా వచ్చి సమాధానం చెప్పట్లే. తిరిగేమో వాళ్ళంటే కేసులు వేస్తామంట. మీరే డైరెక్ట్గా ధైర్యంగా లైవ్లోకి వచ్చి చెప్పండి. వేరే దేశపు సిటిజన్స్ అయితే అక్కడ వాళ్ళ అకౌంట్లలోనే డబ్బులు వేయించుకోవచ్చు కదా. ఏపీలో తెలంగాణలో తమ కుటుంబీకులకు తమ తండ్రికి డబ్బులు ఇవ్వండి అని ఎందుకు ఇవ్వమన్నారు? ఆ కేసు విచారణ కోసం ఆయన తండ్రిని పోలీసులు విచారించలేదా? నమస్తేనండి సతీష్. యూకేలో వీసాల పేరుతో జరుగుతున్న మోసాల గురించి ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు మెయిన్ ప్రధాన పత్రికలన్నింటిలో కూడా వార్తలు వచ్చాయి. అట్లాగే సోషల్ మీడియాలో కూడా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బాధితులు అని చెప్పి చాలా మంది ముందుకు వస్తున్నారు, న్యాయం కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ గా అన్ని ప్రధాన పత్రికలు కూడా వార్తలు వస్తూ ఉంటాయి. మెయిన్ ఈనాడులో వచ్చిన ఆర్టికల్ గురించి కూడా మాట్లాడదాం. అట్లాగే ఇప్పటికే కొన్ని నెలల క్రితమే 6 నెలల క్రితమే ఆంధ్రప్రభ మాస్టర్ హెడ్ కింద మెయిన్ పేజ్ న్యూస్ రాసింది కదా. ఇప్పుడు కూడా మిగతా మీడియా మొత్తం ఇదే టాపిక్ మీద ఎత్తుకుని బాధితులకు న్యాయం చేయాలి, అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు మీడియాని కావచ్చు లేదా ఇక్కడికి వచ్చి ఫేస్ చేయాలని అడుగుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈనాడులో వచ్చిన ఆ న్యూస్ ఐటెం పెద్ద వార్త ప్రచురించారు. దాని గురించి ఏం రాశారో చెప్పాక ఈ అంశం గురించి మాట్లాడదాం. యూకే ఉద్యోగాల ఎర భారీగా వసూళ్లు, నందూస్ వరల్డ్ దంపతుల మోసం, 7 నెలల కిందటే కేసు నమోదు. ఈనాడు, అమరావతి న్యూస్ టుడే, ఇబ్రహీంపట్నం. యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఛానల్ నిర్వాహకురాలు రమానందన దంపతుల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాలు, వీసా రెన్యువల్ పేరుతో పలువురు నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి మొహం చాటేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం స్టేషన్ లో గత ఏడాది నవంబర్లోనే కేసు నమోదు కాగా ఆలస్యంగా బయటకు వచ్చింది. గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్ అన్నే రమానందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. నందూస్ వరల్డ్ పేరుతో నందన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వీరికి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ అనే వ్యక్తికి లండన్ లో చదువుకునే సమయంలో మధుకర్ పరిచయం అయ్యారు. అక్కడ కొన్నాళ్లు ఉద్యోగం చేసి తిరిగి వచ్చారు. అతడు వీసా రెన్యువల్ తో పాటు భార్యకు COS సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉద్యోగ అవకాశాల కోసం శివక్రాంతి మధుకర్ ను సంప్రదించారు. గుంటూరులోని డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లాలని, అక్కడ తన తండ్రి మోహనరావుకు మొత్తం 15 లక్షలు చెల్లించాలని ఆయన చెప్పారు. మోహనరావును గుంటూరులో 2023లో కలిసి వారు చెప్పినట్లు 2 ఖాతాలకు 15 లక్షలు బదిలీ చేశారు. నకిలీ COS తో బురిడి నగదు చెల్లించిన 2 నెలలకు అగార్డ్ సొల్యూషన్స్ పేరుతో మధుకర్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ పంపించారు. శివ దీనిపై ఆ కంపెనీలో ఆరా తీగా, నేను కొంతకాలం వేరే దేశంలో ఉన్నాను, ఆ సమయంలో నా పేరుతో మధుకర్ తప్పుడు లేఖ ఇచ్చి ఉండవచ్చు అని దాని యజమాని ఫైజల్ నుంచి సమాధానం వచ్చింది. అప్పటి నుంచి ఉద్యోగం వద్దని కనీసం డబ్బులైనా ఇవ్వాలని నిలదీయడంతో నందు దంపతులు 2 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చారు. దీంతో గత ఏడాది నవంబర్లో శివ ఫిర్యాదు చేయగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. A1 గా మధుకర్, A2 గా రమానందన, A3 గా మోహన్ రావులను చేర్చారు. వీరికి పోలీసులు నోటీసులు పంపించినా స్పందన లేదు. కేసును క్వాష్ చేయాలని నిందితులు హైకోర్టులో పిటిషన్ వేయగా విచారణ దశలో ఉంది. మరింత మంది బాధితులు అని మళ్ళీ హెడ్డింగ్ పెట్టారు. సబ్ హెడ్డింగ్ ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు బాధితులు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒక్కొక్కరు నుంచి సుమారు 20 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై యూట్యూబర్ రమానందన ఆమె ఛానల్లో వివరణ ఇచ్చారు. మా కుటుంబంపై వ్యక్తిగత కక్షతో కొందరు నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. కొందరిపై యూకేలో చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. ఇక్కడ నుండి భారత్ వెళ్లి పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. నా పేరు, నా భర్త పేరుతో ఎటువంటి కంపెనీలు లేవు. మా పేర్లు చెప్పి కొందరు అక్కడ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటువంటి వాటితో అప్రమత్తంగా ఉండండి అని పేర్కొన్నారు. సో ఇది ఈనాడులో వచ్చిన ప్రధాన వార్త. చూసారు కదా, క్వాష్ పిటిషన్ కూడా వేశారంట. A1 మధుకర్, A2 నందు, అలాగే A3 మధు ఫాదర్ మోహన్ రావు వీళ్ళ పేర్లైతే పెట్టి కేసులు పెడితే వాటిని కొట్టేయాలని కోర్టును కూడా ఆశ్రయించారు. ఆ కేసు కొట్టేయలేదు, విచారణలో ఉంది. అయితే ఈమె పాత్ర కూడా ఉంది అని ఇప్పుడు ఈ కేసులో ఫిర్యాదుదారుడు అయితే చెప్పారు. అలాగే ఆయా కంపెనీలో ఆమె కూడా డైరెక్టర్ అని ఒకవైపు బాధితులు చెబుతూ కేసులు పెడుతుంటే, మరోవైపు అసలు ఆమెకేమి సంబంధం లేదు, ఆ కంపెనీలకు వాటి డైరెక్టర్ మధు అని చెప్పుకొచ్చారు నిన్న వాళ్ళ తరఫున మాట్లాడిన వాళ్ళు. అయితే వీళ్ళ మీద కేసు పెట్టడం, దాన్ని కుట్టేయాలని ఇంత వీళ్ళు మళ్ళీ క్వాష్ పిటిషన్ వేసి ఇంత జరుగుతుంటే ఇంకా వీళ్ళ అబ్బాయి ఇప్పటికీ ఏం జరగలేదు, మా మీద రాంగ్ ఎలిగేషన్స్ అని చెప్పడం, వాటిని కొందరు నమ్మడం చూస్తే అసలు నమ్మే వాళ్ళ అమాయకుల, తెలివి తక్కువ వాళ్ళ, లేకపోతే
లేకపోతే వీళ్ళు అతి తెలివైన వాళ్ళు, అసలు అర్థం కావట్లా, అసలు ఎవరు గొర్రెలం అనేది కూడా అర్థం కావట్లా. అయితే ఇంత జరుగుతున్నా వీళ్ళ మీద కేసు పెట్టడం, వీళ్ళకి క్వాష్ పిటిషన్ వేయడం ఇంత జరుగుతున్నా ఆ నందూస్ ఎవరైతే మధుకర్ ఉన్నాడో ఆయన మీద సంచలన ఆరోపణలు వస్తున్నా ఆయన ఇంతవరకు నేరుగా ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు నిన్న లాయర్తో తమ వెర్షన్ చెప్పించారు, ఓకే, ఎవరితో చెప్పించినా వాళ్ళ వెర్షనే కదా అది, ఆ వెర్షన్ ప్రకారమే మనం కూడా మాట్లాడదాం. ఆ వెర్షన్ పైన కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు యూకే సిటిజన్స్, వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. ఎందుకు సమాధానం చెప్పకూడదు అని నేను ప్రశ్నిస్తా. వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పాలంటే, వాళ్ళు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలతో రోజు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ సోషల్ మీడియా అనే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా అలిగేషన్స్ వచ్చేటప్పుడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉండేటప్పుడు బాధ్యతగా ఉండాలి. చట్టాలు సెక్షన్ల కోసమే కాదు, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళు నమ్మాము, వాళ్ళు ఇట్లా చేస్తారా, మేము నమ్మలేకపోతున్నామని అనేక మంది ప్రశ్నలు వేస్తున్నారు. కనుక అసలు ఏం జరిగింది, డైరెక్ట్గా వాళ్ళ మీద వచ్చిన ఆరోపణ ఏంటి, దానికి వాళ్ళ సమాధానం ఏంటి అని చెప్పడం కరెక్ట్. అంతే తప్ప ఎలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధ్యతతో ఉండి చెప్పాలి తప్ప నేను ఎందుకు చెప్పాలి, వాళ్ళు ఎందుకు చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఉన్నాను, నా మీద ఏమైనా ఆరోపణలు వచ్చా, ఏం జరిగింది ఏంటి, నా వివరణ ఏంటి, దానికి బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది మొత్తం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి తెల్లారితో కబుర్లన్నీ చెప్పే మనం ఎవరైనా సోషల్ మీడియాలో ఉండేటప్పుడు ఏదైనా వచ్చేటప్పుడు అసలు ఏం జరిగింది అని చెప్పాలి కదా, చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. సో అందుకే ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఆ బాధ్యతతో, ఇగో నా మీద వచ్చిన ఆరోపణలు ఇవి, నాకు చాలా మంది డబ్బులు ఇచ్చామంటున్నారు, అసలు ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు ఇచ్చారా ఇవ్వలేదా, పుచ్చుకోకపోతే పుచ్చుకోలేదు, ఇవ్వకపోతే ఇవ్వలేదు, ఏదో ఒకటి ఆన్సర్ చెబితే సరిపోయింది కదా, వివరణ ఇవ్వాలి కదా. పైగా మెయిన్ ఏంటిది, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద పదుల సంఖ్యలో బాధితులు ఉన్నారని అలిగేషన్లు వచ్చినప్పుడు అందులో నిజమేంటో అబద్ధమేంటో డైరెక్ట్గా వాళ్ళే వచ్చి వివరణ ఇవ్వాలి. మీకు బ్రిటన్ పౌరసత్వం ఉంటే, మీరు బ్రిటన్ పౌరులైతే అక్కడ వాళ్ళతోనే వ్యాపారం చేసుకుంటాలంటప్పుడు ఇక్కడ వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్పాలి అనుకునేటప్పుడు అక్కడ వాళ్ళతోనే ఆ బిజినెస్ అయితే చేసుకోవాలి. మరి ఎందుకు తెలుగు వాళ్ళను ఉద్యోగాలు ఇస్తామని చెప్పారంట? ఇప్పుడు చాలా మంది ఆరోపణలు చేస్తున్నది అదే కదా, ఈ వార్తలన్నీ అదే కదా, కేసులు పెడుతున్నది అదే కదా. తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండే బాధితులు కూడా ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారని కూడా చెబుతా ఉన్నారు. మీరు బ్రిటన్ పౌరులు అయ్యేటప్పుడు, ఆ పౌరసత్వం ఉండేటప్పుడు అక్కడ వాళ్ళతోనే వ్యాపారం చేసి వాళ్ళకే ఆ ఉద్యోగాలు ఇస్తామని చెబితే మిమ్మల్ని ఇక్కడ ఎవరు ప్రశ్న చేసే పరిస్థితి కూడా లేదు. ఏదో ఎక్కడో బ్రిటన్లో ఏదో జరిగిందంటే మనకేం సంబంధం, ఎవడు పట్టించుకునే పరిస్థితి ఉండదు. యూకే సిటిజన్స్ అయితే యూకే సిటిజన్స్ ఉద్దేశించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనో అక్కడే లోకల్ లాంగ్వేజ్లోనో వాళ్ళ కోసమే వీడియోలు చేసుకోవాలి. మరి ఇక్కడ తెలుగు ప్రజలను ఉద్దేశించి చేయడం ఎందుకు? ఇక్కడ వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కోట్ల మందికి రీచ్ అయ్యే వాళ్ళు తమ మీద అలిగేషన్స్ ఆరోపణలు వచ్చినప్పుడు ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడానికి ఇబ్బంది ఏంటి? ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. అంతేకాని అడ్డదిడ్డంగా వాదిస్తూ బ్రిటిష్ సిటిజన్స్ ఇక్కడ వారికి ఎందుకు చెప్పాలి అంటే, రేపటి నుంచి ఇక్కడ ఉద్దేశించే వారికి కాకుండా కేవలం బ్రిటిష్ పౌరులను ఉద్దేశించి అక్కడ వారి కోసమే అక్కడ లాంగ్వేజ్లను వీడియోలు చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి చేస్తున్నప్పుడు మీ ప్రతి కష్ట సుఖాలు అన్నీ చెప్పుకునే మీరు అసలైన ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాటి గురించి చెప్పాలి కదా. మీ వల్ల మేము కష్టాల పాలయ్యాం, మీకు డబ్బులు ఇచ్చేదానికి అప్పులు పాలయ్యాం, సో మా డబ్బులు మాకు ఇచ్చేయండి ప్లీజ్ అని బతిమలాడుతున్నప్పుడు కొంతమంది మేము బాధితులము అని లబో దిబోమని ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి కదండి, అది బాధ్యత కదా. మీ వీడియోల కింద అన్ని పాజిటివ్ కామెంట్లు ఉంటున్నాయా, ఒక్క నెగిటివ్ కూడా కామెంట్ ఉండట్లేదా? నెగిటివ్ కామెంట్లు డిలీట్ చేయట్లేదా? పైగా మధుకర్ అనే ఆయనది కంపెనీ అని చెప్పారు, ఆ ఏజెన్సీ ఆయనదే అని చెబుతా ఉన్నారు. అలాంటప్పుడు ఆయన వచ్చి సమాధానం ఎందుకు చెప్పడం లేదు? ఆన్సర్ చేయాలి, డబ్బులు ఇవ్వాలి అని బాధితులు చెబుతున్న వాళ్ళు అడుగుతా ఉంటే ఆమె ఎందుకు ప్రతిసారి ఉమెన్ కార్డు వాడుతున్నారో అర్థం కావట్లా. ఆమెను ఎవరు అనట్లేదే. మీ ఎవరైతే మధుకర్ ఉన్నాడో ఆయన మెయిన్, ఆయనకి మేము డబ్బులు ట్రాన్స్ఫర్ చేసాం, ఆయన చెప్పిన అకౌంట్లు అన్నిటికీ పంపించాం, ఆయన చెప్పినట్టు వాళ్ళ నాన్నగారికి ఇచ్చాం, ఇప్పుడు మాకు ఇవ్వాల్సింది ఆయన అని A1 అని చెప్పి ఆయన మీద కేసు పెట్టేటప్పుడు ఆయన గురించి అడిగేటప్పుడు ఈవిడ ఎందుకు మరి ఉమెన్ కార్డు తీయడం? ఇప్పుడు ఆవిడని ఎవరు ఏమన్నారు? అక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందన్నప్పుడు అక్కడ పురుషుడా మహిళ అనేది కాదు కదా, ప్రశ్న కాదు కదా. ఫ్రాడ్ జరిగిందా లేదా, డబ్బులు మీరు తీసుకున్నారా లేదా, మీకు అసలు ఈ కంపెనీలో, ఏజెన్సీలో, ఈ కన్సల్టెన్సీలో ఏమైనా ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ ఉంటే అవి ఎలా పనిచేస్తాయి, ఏ ఏజెన్సీలు ఉన్నాయి, ఎంతమంది మ్యాన్ పవర్ ఉంది, కేవలం యూకేలోనే ఉన్నాయా లేక గుంటూరు, హైదరాబాద్, దుబాయ్, యూకేలో కూడా ఉన్నాయా లేదా, ఇలా అనేక ప్రశ్నలు వచ్చేటప్పుడు వాటి అన్నింటికి పోస గుచ్చినట్టుగా మీరు చెబితే అయిపోయింది కదా. వాటన్నింటికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు బాధితులు కానీ బాధితుల తరఫున మీడియా, సోషల్ మీడియా అడుగుతున్నది మీ ఆస్తులు కాదు, మీ ఆన్సర్లు. అవి చెప్పడానికి మీకేంటి ఇబ్బంది? సరదాగా లైవ్ లోకి వచ్చి మీ వెర్షన్ మీరు చెప్పొచ్చు. ఎటకారంగా పుచ్చిపోయిన యాపిల్స్ స్టోరీ చెప్పినట్టుగా సోషల్ మీడియాలో పనికిమాళ్ళు ఉంటారని ఏ సోషల్ మీడియా ద్వారా మనకు గుర్తింపు, గౌరవం వచ్చాయో ఆ సోషల్ మీడియాలో పనికిమాలిన వాళ్ళు ఉంటారని సెలవిచ్చినట్టుగా సరదాగా లైవ్ లో మీడియాతో మాట్లాడి 4 సమాధానాలు చెప్పేస్తే అయిపోతుంది. ఆ బాధితులంతా ఏమంటున్నారు?
ఏమంటున్నారు, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మీకు రావడానికి వెళ్ళడానికి విమానం టికెట్లు కూడా వేస్తాం, ఫ్లైట్ టికెట్స్ మా డబ్బులతోనే వేస్తాం, కనుక మీరు వచ్చి మీకు నచ్చిన దగ్గర ఏదైనా మీడియా ఛానల్లో కానీ లైవ్ లో కానీ లేదా ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ కూర్చొని మాట్లాడదాం, మీ వెర్షన్ మీరు చెప్పండి, మా వెర్షన్ మేము చెబుతామంటున్నారు. మరి ఎందుకు వాళ్ళకి ఆన్సర్ చెప్పట్లా? మీకు రూపాయి ఖర్చు అక్కర్లేదంట, మొత్తం వాళ్ళే భరిస్తామంటున్నారు. మీరు చాలా ఏళ్ళుగా చేస్తున్న బిజినెస్ వల్ల మేము డబ్బులు కట్టాం మోసపోయాం అంటున్నప్పుడు దాని గురించి అసలు పాయింట్ అది. డబ్బులు కట్టారా, మీరు కట్టించుకున్నారా, కట్టించుకోలేదా, తీసుకున్నారా, వాపస్ ఇచ్చారా, 2 లక్షలు ఇచ్చారంట, ఇది నిజమా అబద్ధమా, వీటన్నింటి కదా చెప్పాలి. అసలు పాయింట్ మెయిన్ ఎలిగేషన్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి ఆన్సర్ చెప్పకుండా ఆమె మహిళ కాబట్టి పురుషుల కిందకి లాగేస్తున్నారు. ఇలాంటి డైలాగులు ఎందుకు? ఉమెన్ ఏదైనా సాధిస్తే ప్రతి ఒక్కరు గర్వపడతారు, స్ఫూర్తి పొందుతారు, గౌరవం పెరుగుతుంది. అదే ఉమెన్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆన్సర్ కూడా ఆశిస్తారు. కానీ వాటికి సమాధానం చెప్పకుండా సింపతి గెయిన్ చేయాలని ట్రై చేయడం ఏంటి? అసలు ఉమెన్ గా సాధించిందే అంటే ఆ ఉమెన్ సక్సెస్ వెనక ఈ సోషల్ మీడియాలో మెన్ ఉమెన్ చూడబట్టే, ప్రోత్సహించబట్టే, ఎంకరేజ్ చేయబట్టే ఆ సక్సెస్ సాధించిందని. అలాంటప్పుడు ఎవరి ద్వారా సక్సెస్ సాధించామో వాళ్ళలో ఉండే అనుమానాలకు, ఆ ఆరోపణలకు ఆన్సర్ చెప్పడంలో తప్పేముంది? అక్కడి కంపెనీలు అన్ని లీగల్ గా సూపర్ సక్సెస్ గా ఉంటే ఆ విషయాలు ఏవో చెప్పొచ్చు కదా, అభ్యంతరం ఏంటి? క్లియర్ కట్ గా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 నవంబర్లో కేసు నమోదైతే పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రభలో మాస్టర్ హెడ్ కింద ఇచ్చారు. ఇప్పుడు ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, మొత్తం ఆ టీవీ, బిగ్ టీవీ అన్ని ఛానల్స్ అన్నింటిలో వార్తలు వస్తా ఉన్నాయి. పైగా ఏదో అమ్మాయి మీద మిస్బిహేవ్ చేశారు, అందువల్ల ఉద్యోగం తీసేయడం వల్ల అన్నారు. ఇప్పుడు అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా మేము కూడా డబ్బులు ఇచ్చాం, మోసపోయాం. సరే, అబ్బాయిలు అంటే వాళ్ళ ఉద్యోగం తీసేశారు కాబట్టి మీరన్ని పాయింట్లోనే ఏదో మీ మీద ఆరోపణ చేస్తున్నారు, పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకుని. మరి అమ్మాయిలు కూడా వచ్చి చెబుతున్నారు కదా, రేవతి అని ఒక ఆమె చెబుతుంది, ఇంకా కొందరు మహిళలు చెబుతున్నారు మేము డబ్బులు ఇచ్చాం మోసపోయామని. మరి వాళ్ళకేం సమాధానం చెబుతారు? సరే, ఒక ఆయన ఎవరో తాగి వచ్చారు, ఉద్యోగం తీసేశారు, ఉద్యోగం పోగొట్టుకున్నాడు, ఇంకొక అమ్మాయి విషయంలో మిస్బిహేవ్ చేశారు కనుక ఆయనే తీసేశారు. సరే, ఒకరిద్దరు అట్లా అయితే మిగిలిన వాళ్ళు ఎందుకు? దాదాపు 50 మంది ఉన్నారంటున్నారు కనీసం మీడియాలో ప్రముఖంగా వస్తున్న వాళ్ళు. ఆ తర్వాత మొన్న విజయవాడ పోలీస్ స్టేషన్ కూడా మళ్ళీ వెళ్ళిగో ఎక్సెల్ సీట్లో ఈ డీటెయిల్స్ ఉన్నాయి, ఇంతమందికి ఇన్ని అకౌంట్లకు ఇన్నిసార్లు అమౌంట్ పంపించాం, బౌన్సర్లు పెట్టి మాకు బెదిరించారు, ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారే. వాళ్ళందరికీ ఏం ఆన్సర్ చెబుతారు? కొందరు సిఓఎస్ ఇవ్వలేదని, ఫేక్ వీసా ఇచ్చారని, రకరకాల అకౌంట్లలోకి డబ్బులు వేయించుకుంటున్నారని, వాళ్ళ నాన్నగారికి ఇవ్వమంటే నేరుగా వెళ్ళి బై హ్యాండ్ క్యాష్ ఇచ్చామని చెబుతా ఉన్నారు. అలా రకరకాల అకౌంట్లలో మీరు డబ్బులు వేయమన్నారా లేదా? వాళ్ళు వేసామంటున్నారు, వేసారా వేయలేదా చెప్పండి? వేస్తే ఎందుకు వేశారో చెప్పండి, వేయకపోతే లేదని చెప్పండి. వాళ్ళు కొందరు పేర్లు, వాళ్ళ అకౌంట్ నెంబర్లు కూడా చూపిస్తే ఇగోండి ఈ అకౌంట్కి వేయమంటే ఇంత వేసామని చెబుతున్నారు. మీకేమో ఫోన్ చేస్తే ఫోన్స్ అన్ని బ్లాక్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలా నెంబర్స్ బ్లాక్ చేశారా లేదా? ఎందుకు బ్లాక్ చేయాలి? ఆఫీసులకు వెళ్తే సరైన సమాధానం చెప్పే వ్యక్తి కూడా ఉండరంట. ఇలా వందల ప్రశ్నలు, అనుమానాలు ఉంటే అసలైన వాళ్ళు ఇంతవరకు నోరు విప్పకపోవడం ఏంటి? నిన్నటి వరకు సెటైర్లు వేసి పుచ్చిపోయిన యాపిల్స్ అని సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు పనికిమాల వాళ్ళని తీసిబారేసి ఇప్పుడు లాయర్ ద్వారా సమాధానం చెప్పించారు. పైగా ఏదో డిఫర్మేషన్ కేసులు వేయండి. కేసులు అయితే మాకు కొత్త కాదు. జర్నలిజంలో ఉండేవాడు కేసులకు భయపడితే ఏం జర్నలిస్ట్ అవుతాడు? బాధితుల పక్షాన నిలబడమే తప్ప, బాధితులకు ఉన్న అనుమానాలు, ఆరోపణలు నివృత్తి చేయండి అని నిలదీయడమే మీడియా చేస్తున్న తప్ప. మీ మీద కేసులు ఉన్నాయి, మీ మీద వస్తున్న ఆరోపణలు ఏమంటే వాటికి సూటిగా, సుత్తి లేకుండా, నేరుగా, డైరెక్ట్గా, ధైర్యంగా మీడియా ముఖంగా వచ్చి సమాధానం చెప్పట్లా. తిరిగేమో వాళ్ళంటే కేసులు వేస్తామంట. మీరే డైరెక్ట్గా, ధైర్యంగా లైవ్లోకి వచ్చి చెప్పండి. ఇప్పుడు నరసింహ అనే అతను మీ మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు? రామ్ అనే అతను ఎందుకు చేస్తున్నాడు? రేవతి, శివ, ఆ శివన్నాయని ఇప్పుడు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు? మీరు మోసం చేశారని ఎందుకు ఆరోపిస్తా ఉన్నారు? అన్నింటికీ మించి మీ కంపెనీల్లో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారని యూకేలో స్పాన్సర్షిప్ లైసెన్స్ ను కూడా అక్కడ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఈ పేరోల్స్ స్కామ్స్ జరిగాయని, ఫ్రాడ్ జరుగుతోందని రిపోర్టులు అందడం వల్ల యూకే ప్రభుత్వం లైసెన్స్ ని రివోక్ చేసిందే అని ఆరోపిస్తున్నారు. అది నిజమా కాదా? అది నిజం కాకపోతే ఆ డాక్యుమెంట్స్ ఏంటిగో మా కంపెనీలు సక్సెస్ఫుల్ గా ఉన్నాయి, మా లైసెన్స్ రివోక్ చేయలేదు, మా కంపెనీలు లావాదేవీలు అన్ని చాలా యాక్టివ్ గా ఉన్నాయి, బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా నడుస్తుందని చూపించవచ్చు కదా, చెప్పొచ్చు కదా. ఉద్యోగాలు ఇస్తామంటూ తీసుకెళ్లే వారికి ఆ పేరోల్ మెయింటైన్ చేయకపోతే మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాదిరిగానే అక్కడ యూకేలో ఎంహెచ్ రెవెన్యూ అండ్ కస్టమ్స్ అంటే ఎంహెచ్ఆర్సీ అనే సంస్థ ఉంది, రెగ్యులర్ గా ఆడిట్ చేస్తుంది. ఆ సంస్థే మీ లైసెన్స్ క్యాన్సిల్ చేసేసిందని వాళ్ళు చెబుతా ఉన్నారు. వాళ్ళు మెయిల్స్ పెట్టినా, మీరుండే మీ ఏదైతే కిచెన్ మెయింటైన్ చేస్తారో అక్కడికి కావచ్చు, మీరుండే అడ్రస్లకు కూడా వచ్చి ఆ అడ్రస్లకు కూడా లెటర్స్ పంపించినా దేనికి రిప్లై ఇవ్వట్లేదు అనేసి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక నాకు తెలియక అడిగితే వాళ్ళు యూకే సిటిజన్లు అయితే ఇండియన్స్ను, తెలుగు వాళ్ళను మోసం చేసేశారు అనే వచ్చిన ఆరోపణలకు ఆన్సర్ చెప్పకూడదా? వేరే దేశపు సిటిజన్స్ అయితే అక్కడ వాళ్ళ అకౌంట్లలోనే డబ్బులు వేయించుకోవచ్చు కదా. ఏపీలో, తెలంగాణలో తమ కుటుంబీకులకు, తమ తండ్రికి డబ్బులు ఇవ్వండి అని ఎందుకు ఇవ్వమన్నారు? ఆ కేసు విచారణ కోసం ఆయన తండ్రిని పోలీసులు విచారించలేదా? దీనికి ఆన్సర్ చెప్పొచ్చు కదా. అసలు యూకే
యూకేలో మీకు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, మీరే డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి చెప్పేస్తే అయిపోయింది కదా. ఆ కంపెనీలో మీ రోల్ ఏంటి, ఆ కంపెనీలో ఉద్యోగులు ఎవరు, ఎంత మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళ శాలరీస్ ఏంటి, పేరోల్ ఏంటి, అంతా పారదర్శకంగా జరుగుతున్నప్పుడు చెప్పడానికి కొన్ని ఇబ్బందులు ఏంటి, ఇవే సమాధానాలు అడుగుతుంటే మేము చెప్పం అని వితండవాదం చేస్తే ఎట్లా? మరి మీకేమనిపించింది ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.